వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇసుక లారీలను నిలిపివేసిన చెరుకూరు గ్రామస్తులు. ములుగు జిల్లా వాజేడు మండలం చెరుకూరు గ్రామ సమీపంలో చింతూరు నుంచి వస్తున్న ఇసుక లారీలను నిలిపివేసిన చెరుకూరు గ్రామస్తులు. రహదారి మరమ్మతులు చేయాలని గ్రామస్తుల డిమాండ్. ఆగ్రహంతో ఊగిపోతున్న గ్రామస్తులు. దాదాపు ట్రాఫిక్ జామ్ 4 గంటలవుతున్నా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న అధికారులు. రోడ్డు మరమ్మతుల నిమిత్తం ఎంతమంది అధికారులకి కలిసినప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం. మాకు ఎవరో ఒకరు హామీ ఇచ్చేదాకా ఇక్కడి నుంచి కదిలేది లేదు అంటున్న గ్రామస్తులు. నాకు ఈ గత 2-3 సంవత్సరాల నుంచి కోరి వస్తుంది. ఈ కోరి నడవడం వల్ల మాకు రోడ్లన్నీ మొత్తం ధ్వంసం అయిపోయినాయి. మేము ఇక్కడ నుంచి మా ఊరు నుంచి మేము పంట పొలాలకు వెళ్ళాలంటే ఇదే రోడ్డు వాడుకోవాలి. ఈ రోడ్డు నుంచి ఒక మోటార్ బైక్ మీద ఒక మనిషి పోవడానికి అసలు వీలు లేని పరిస్థితి. కాబట్టి మేము ఈరోజు మా ఈ లారీలన్నీ ఆఫ్ చేసాము. మా డిమాండ్ ఏంటంటే ఈ రోడ్డుని మొత్తం క్లియర్ చేసి మంచిగా మెట్టలతోనో మరి ఎట్లా చేస్తారేమో మాకు రిపేర్ చేసి రోడ్డు ఇవ్వాలి. అట్లయితేనే మాకు వదులుతాం, లేకపోతే లారీలు అనేది వదలము. దానికోసం ఈ లారీలు ఆపడం జరిగింది. నాకు ఈ గత 2-3 సంవత్సరాల నుంచి కోరి వస్తుంది. ఈ కోరి నడవడం వల్ల మాకు రోడ్లన్నీ మొత్తం ధ్వంసం అయిపోయినాయి. మేము ఇక్కడ నుంచి మా ఊరు నుంచి మేము పంట పొలాలకు వెళ్ళాలంటే ఇదే రోడ్డు వాడుకోవాలి. ఈ రోడ్డు నుంచి ఒక మోటార్ బైక్ మీద ఒక మనిషి పోవడానికి అసలు వీలు లేని పరిస్థితి. కాబట్టి మేము ఈరోజు మా ఈ లారీలన్నీ ఆఫ్ చేసాము. మా డిమాండ్ ఏంటంటే ఈ రోడ్డుని మొత్తం క్లియర్ చేసి మంచిగా మెట్టలతోనో మరి ఎట్లా చేస్తారేమో మాకు రిపేర్ చేసి రోడ్డు ఇవ్వాలి. అట్లయితేనే మాకు వదులుతాం, లేకపోతే లారీలు అనేది వదలము. దానికోసం ఈ లారీలు ఆపడం జరిగింది.